నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనులతో ఉప్పల్ చౌరస్తా తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న వరంగల్ బస్ స్టాప్ను నల్లచెరువు కట్టకు మార్చేశారు. వీటితో పాటుగా హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఐఓసీ చెంగిచర్ల మార్గంలో వాహనదారులు వెళ్లాలని అధికారులు సూచించారు. కార్లు, బైక్స్ పిస్తా హౌజ్ నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ హైవేకి వెళ్లాలని తెలిపారు. మేడిపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చే బైక్స్, కార్లు మెహఫిల్ హోటల్ వద్ద లెఫ్ట్ తీసుకుని ఉప్పల్ భగాయత్ నాగోల్ బ్రిడ్జ్ క్రింద యూటర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాలని సూచించారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులు, లారీలు, భారీ వాహనాలు గట్కేసర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కి హయత్ నగర్ వద్ద దిగి ఎల్బీనగర్ మీదుగా హైదరాబాద్కి వెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనులు దాదాపు 3 నెలల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ 3 నెలల పాటు ఉప్పల్ చౌరాస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పనులు తొందరగా కంప్లీట్ చేసి ట్రాఫిక్ పునరుద్ధరించాలని పబ్లిక్ వేడుకుంటున్నారు. ఉప్పల్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ ఆంక్షలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సాగుతున్న హైదరాబాద్ వరంగల్ ఎలివేటెడ్ కారిడార్ను వేగవంతం చేసేందుకు ప్రస్తుతానికైతే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిన్నటి నుంచి కూడా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ వెళ్లే జాతీయ రహదారి సంబంధించి వరంగల్ జాతీయ రహదారి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ని మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా ఎప్పుడో నిర్మాణం జరగాల్సి ఉంటుంది, అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. కానీ కొంత నిర్మాణ వ్యయం కారణంగా దీనికి సంబంధించి కూడా జాప్యం జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం నేనున్న ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద చూసుకుంటే కూడా ఇక్కడ నుంచి నిత్యం హైదరాబాద్ నగరంలోకి రావాలంటే వరంగల్ జాతీయ రహదారికి సంబంధించి కూడా చాలా ప్రధానమైన రహదారిగా ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొంత ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల పాటు ఈ ఉప్పల్ చౌరస్తా సంబంధించిన కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం నేను చూపిస్తున్న ప్రాంతానికి సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి ఉప్పల్ వెళ్లే ప్రధాన రహదారి మార్గంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడే దీనికి సంబంధించి కూడా 2 పిల్లర్ల నిర్మాణం అక్కడ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ నిర్మాణం కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కొన్నేళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరంలో కొంత ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అప్పటి ప్రభుత్వం కావచ్చు, తాజాగా కొలువు తీరిన ప్రభుత్వం కూడా చాలా ప్రాజెక్టులను దీనికి సంబంధించిన జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో జరిగే ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా వేగవంతంగా చేస్తూ వస్తుంది. కానీ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారికి సంబంధించిన ఈ భారీ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా చాలా అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో చాలా వేగవంతంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కొంత ప్రభుత్వం చొరవ చూపడంతో ప్రస్తుతానికైతే ఒకంత అడుగు ముందుకు పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఎందుకంటే నిత్యం 24 గంటల పాటు రద్దీగా ఉండే ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి కూడా దాటాలంటే హైదరాబాద్ నుంచి నిమిషాల వ్యవధిలో ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ నుంచి ఉప్పల్ బోడుపల్లితో పాటు అతల ప్రాంతాలకు చెంగిచెర్ల వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా చాలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా చాలా వేగవంతంగా పనులు చేసేందుకు 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. అయితే వాస్తవానికి ఇక్కడ సంబంధించిన పాదచారులకు సంబంధించి కావచ్చు కొంత తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో పాదచారులు తిరిగేందుకు ఒక రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో కూడా ఒక స్కైవేవ్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్కైవే కేవలం కొంతమంది మాత్రం ఎక్కుతున్నారు. నిత్యం చాలా మంది కాలినడకనే ఇక్కడికి ట్రావెల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి తాజాగా 3 నెలల పాటు ఈ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగడం, అందుకు సంబంధించిన బారికేడ్లు వేసిన నేపథ్యంలో ఇటు ముఖ్యంగా పాదచారులు రోడ్డు మార్గంలో నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రానున్న రోజుల్లో ప్రస్తుతానికి ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతంలోనే పిల్ల నిర్మాణం కొనసాగుతుంది కాబట్టి తర్వాత బ్రిడ్జి నిర్మాణం వేగవంతం అయితే పూర్తిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు వరంగల్ వెళ్లాల్సిన వారు తార్నాక హబ్సిగూడ ప్రాంతం నుంచి కూడా చుట్టూ తిరుగుతూ తాజాగా నల్లచెరువు దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేవారు నల్లచెరువు నుంచి ఉప్పల్ బగాయత్తో పాటు ఇటు నాగోల్ చౌరస్తా నుంచి కూడా హైదరాబాద్ మార్గంలోకి ఎంటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి కేవలం పన్నుల పేరుతో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. కానీ ఇటు సాధారణ ప్రయాణికులు హైదరాబాద్ లో ఉప్పల్ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లవలసిన ప్రయాణికులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడం, అందుకు సంబంధించిన స్టాపులు లేకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.